అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి, పొందుకోవటానికి అందరికీ కూడా అవకాశం ఉంది. కానీ అందరూ కూడా మరి అందరిలో కొందరు మాత్రమే పొందుకుంటారు, చాలామంది పొందుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఈరోజు నేను మన ముందు 7 కిరీటముల గురించి ప్రియులారా, 7 crowns గురించి మాట్లాడాలని కోరుతున్నాను. 7 కిరీటములు మన ముందు ఉంచాలని కోరుతూ ఉన్నాను. విశ్వాసుల కొరకు, తన యందు విశ్వాసం ఉంచిన వారి కొరకు దేవుడు దాచి ఉంచినటువంటి ఈ కిరీటములలో ఎన్ని కిరీటాలు మనం పొందుకుంటాము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న ప్రియులారా. మనందరి జీవితాలలో అపవాదితో పోరాటంలో ఉన్నాం. మనం నమ్మినా నమ్మకపోయినా, మనకు తెలిసినా తెలియకపోయినా, మనము ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రియులారా, మన అందరం కూడా ఒక పోరాటంలో ఉన్నాం. వీఆర్ ఎట్ వార్ విత్ ద డెవిల్. అపవాదితో కూడా మనం పోరాడుతూ ఉన్నాం. అపవాది యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే దేవుడి నుంచి నిన్ను నన్ను దూరం చేయాలని. అపవాది యొక్క ఉద్దేశం ఏంటంటే మన రక్షణను మనం కోల్పోయి, లేక రక్షణ లేని వారు రక్షణ లేకుండానే చనిపోయి, రక్షణ పొందిన వారు రక్షణలో నుంచి దూరం అయిపోయి, దేవుడి నుంచి దూరం అయిపోయి పరలోకానికి కాకుండా నరకానికి వెళ్ళాలనే వాడి యొక్క ఉద్దేశం. అందుచేత ప్రియులారా, వాడు అనేక రీతులుగా మనల్ని ఎంతో మభ్యపెట్టచ్చు, మైమరిపింప చేసి మన జీవితాల్లో వాడు మోసం చేస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక మంచి మాటను అంటూ ఉన్నాడు ప్రియులారా. యేసుక్రీస్తు చెప్పిన మాటల్లో ఒక మంచి మాటను మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వాక్యం. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వాక్యం. దయచేసి చూడండి, చదవగలిగిన వారు చదవండి దయచేసి. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వాక్యం. ఇకను మీతో విస్తరించి మాటలాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వాడికి సంబంధమేమీ లేదు. ప్రియులారా, ఇదే మాటను నేను ఇంగ్లీష్ బైబిల్లో చదవాలని ఆశపడుతూ ఉన్నాను. 14వ అధ్యాయము 30వ వాక్యం. ఐ విల్ నాట్ టాక్ విత్ యూ మచ్ లాంగర్, ద రూలర్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈస్ కమింగ్, హీ హ్యాస్ నో పవర్ ఓవర్ మీ. తెలుగులో నాతో వానికి సంబంధమేమీ లేదు అనే మాటను రాస్తూ ఉన్నాడు. కానీ విడమరిచి చెప్పాలనుకున్నటువంటి ఉద్దేశం యేసుక్రీస్తు ఏంటంటే, సాతానుకు నా పైన ఎటువంటి అధికారం లేదు. లేక మనందరికి అర్థం కావడానికి నేను కొద్దిగా 2-3 మాటలు చెప్తాను ఈ విషయంలో. సాతానుకు సంబంధించింది నాలో లేదు గనుక నాపై వాడికి అధికారం లేదు. సాతానును సంతోషపెట్టేటువంటి స్వభావము నాలో లేదు గనుక సాతాను నాలో ఉండలేడు. ప్రియులారా, మన జీవితంలో స్వార్థం ఉందనుకోండి, లేక మోసం ఉందనుకోండి, అబద్ధం ఉందనుకోండి, పరోక్షంగా మనము అపవాదికి పవర్ ఇస్తూ ఉన్నాం. వీఆర్ గివింగ్ పవర్ టు ద డెవిల్. ఎవ్రీ సిన్, ఎవ్రీథింగ్ అగైన్స్ట్ గాడ్, when we have something in our life, the devil has power over us. What you ignore will grow. నువ్వు పట్టించుకోకుండా ఉండే ప్రతిదీ కూడా పెరుగుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ ప్రియులారా, మన ఇల్లును ఊడ్చుకోవటం పట్టించుకోవటం లేదనుకోండి, ఏమవుతుంది? వారం రోజులకి చెత్త చెదారం అంతా ఇంట్లో వచ్చేస్తుంది, బూజంతా వచ్చేస్తుంది. వాట్ యు ఇగ్నోర్ విల్ గ్రో. మన కుటుంబం, మన జీవితంలో ఏదైతే మనము ఇగ్నోర్ చేస్తామో, ఏం కాదులే, ఇదేం చిన్నదిలే, పెద్దది కాదులే అని దేవునికి సంబంధం కాని విషయాలు ఏవైతే మనం ఇగ్నోర్ చేస్తామో అవి మన జీవితంలో పెరుగుతూనే ఉంటాయి. యేసుక్రీస్తు చెప్పిన మాటలో చాలా దీర్ఘాలోచన ఉంది ప్రియులారా. ద డెవిల్ హ్యాస్ నో పవర్ ఓవర్ మీ అనే దానిలో ఇంకో మాట చెప్పడం యేసుక్రీస్తు ప్రభు, ఐఎమ్ మోర్ పవర్ఫుల్ దెన్ ద డెవిల్. నేను అపవాది కంటే చాలా బలవంతుణ్ణి, అందుకని అపవాదికి నా మీద శక్తి లేదు. ఏ వ్యక్తి జీవితంలో అయితే పాపానికి స్థానం లేదో, ఏ వ్యక్తి అయితే పాపాన్ని ద్వేషిస్తాడో,
ఏ వ్యక్తి అయితే పాపానికి దూరంగా ఉంటాడో అపవాదిని జయించిన వ్యక్తిగా ఉంటాడని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆమేన్. మనం కూడా అప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట చెప్పగలం. ఏమని? ద డెవిల్ హ్యాస్ నో పవర్ ఓవర్ మీ. అపవాదికి నాతో సంబంధము లేదు, అపవాదికి నా మీద శక్తి లేదు అని నీవు నేను మనందరం కూడా చెప్పగలం ప్రియులారా. అని మనం ఏం చేస్తామంటే పాపాన్ని గురించి పట్టించుకోకుండా, పాపాన్ని గురించి అశ్రద్ధ చేస్తూ, పాపం విషయంలో మనము జాగ్రత్తగా ఉండకుండా ఉన్న కారణం చేత అపవాదికి లైసెన్స్ ఇచ్చేస్తూ ఉన్నాం, మన జీవితానికి లైసెన్స్ ఇస్తూ ఉన్నాం. అందుకనే వాడు ఇష్టానుసారంగా మన జీవితాన్ని ఒకటి తర్వాత ఇంకొకటి అయితే ఈరోజు ప్రియులారా, ఎవరైతే అపవాదిని జయిస్తారో, ఎవరైతే అపవాది యొక్క క్రియలను జయిస్తారో వారందరికీ కూడా దేవుడు కిరీటాలు ఏర్పాటు చేశారు, ఒక గొప్ప ఘనతను ఏర్పాటు చేశాడు. అయితే బైబిల్ గ్రంథంలో ప్రియులారా ఉన్నటువంటి ప్రివిలేజెస్ను, దేవుడిచ్చినటువంటి ఒక కిరీటం అనేటువంటి ఆధిక్యతను, లేక ఆధిక్యత అనే ఒక కిరీటాన్ని కోల్పోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. ఉదాహరణగా అపవాదినే మనం ప్రారంభం చేద్దాం. ప్రధాన దూతలలో ఒక దూతగా ఉన్నటువంటి ఈ యొక్క అపవాది, ఒకనాడు లూసిఫర్గా ఉన్నటువంటి అపవాది గర్వము చేత దేవునికి వ్యతిరేకంగా తలంచి, దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేసినప్పుడు వాడికి ఉన్నటువంటి ఘనత, వాడికి ఉన్న కిరీటము తొలగించబడింది. ఆదాము హవ్వలకు ఈ ప్రపంచమంతటి మీద శక్తినిచ్చాడు దేవుడు, ఏదైనా తోటలో పెట్టాడు. కానీ ఎప్పుడైతే వారు దేవుని మాట కాకుండా అపవాది మాట విన్నారో వారికి ఆధిక్యత, వారికి కిరీటము తొలగిపోయింది. సంసోను దేవుని చేత అభిషేకించబడిన వాడు, దేవుని చేత అత్యధికమైన బలాన్ని పొందుకున్నటువంటి వాడు. ఆ కిరీటాన్ని కలిగినటువంటి సంసోను జాగ్రత్తగా ఉండలేకపోవటం ద్వారా ఆ కిరీటం తన నుంచి తొలగించబడింది. ప్రియులారా, చెప్పుకుంటూ వెళ్తే మనం అనేకులు కూడా బైబిల్ గ్రంథంలో వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఆధిక్యతలో, వారికి ఉన్నటువంటి కిరీటాలను వారు కోల్పోతూ వచ్చారు. నూతన నిబంధనలో మనం చూసినప్పుడు ఇస్కరియోతు యూదా తనకున్నటువంటి గొప్ప ఆధిక్యత అనే కిరీటాన్ని, యేసు ప్రభు శిష్యుడిగా ఉన్నటువంటి గొప్ప ఆధిక్యతను తను కోల్పోతూ ఉన్నాడు ప్రియులారా. అయితే మనందరికీ కూడా దేవుడు కొన్ని కిరీటాలు దాచిపెట్టాడు. అవి ఇప్పుడు ఇవ్వడు. మన పని అంతా అయిపోయిన తర్వాత జీతం ఇస్తాడు. జీతం ఎప్పుడు ఇస్తారు? పని అంతా అయిపోయిన తర్వాత మనం జీతం పొందుకుంటాం కదండి. అలా ఈ లోక ప్రయాణం, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్న విశ్వాస జీవితము, మనం చేస్తున్నటువంటి పని అయితే ఈ పనికి తగ్గ ప్రతిఫలము, పనికి తగ్గ కిరీటాలు దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. కానీ పొందుకుంటామా లేదా అనేటువంటిది మన చేతుల్లో ఉంది. కొన్ని కిరీటాల గురించి ఈరోజు నేను మీ ముందు ప్రస్తావించాలని ఇష్టపడుతూ ఉన్నాను. దేవుడు అంటూ ఉన్నాడు ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో రాస్తూ ఉంటూ ఉన్నాడు. దయచేసి చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 11వ వాక్యం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుందాం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండా గట్టిగా పట్టుకోను. అంతము వరకు పట్టుకోవాలి. అప్పుడు నీ కిరీటాన్ని ఎవరు అపహరింపకుండా ఉంటారు. లేకపోతే మన కిరీటాన్ని మనం కోల్పోతాం. 7 కిరీటాలలో మొట్టమొదటి కిరీటాన్ని మేము ముందు ఉంచుతూ ఉన్నాను ప్రియులారా. ఈ యొక్క కిరీటాన్ని రక్షణ కిరీటం, ద క్రౌన్ ఆఫ్ సాల్వేషన్, ద క్రౌన్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ అనేటువంటి కిరీటాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. మానవులందరూ రక్షించబడాలని ఆయన కోరుతూ ఉన్నారు. ఎవరైతే యేసుక్రీస్తును తమ స్వంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారికి అందరికీ కూడా ఈ యొక్క కిరీటం ఉన్నది ప్రియులారా. అపోస్తలుడైన పౌలు దీన్నే అక్షయ కిరీటంగా అంటూ ఉన్నాడు. అక్షయ కిరీటం, ఇన్కరప్టబుల్ క్రౌన్ అనేటువంటి మాటను వాడుతూ ఉన్నాడు. చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వాక్యం చదువుకుందాం. 25 మొదటి అవును. వారు క్షయమగు కిరీటము కొరకు
మనమైతే అక్షయమగు కిరీటము కొరకు అక్షయమగు కిరీటం, దిస్ ఇన్కరప్టబుల్ క్రౌన్. ఎవరైతే తమ జీవితంలోనికి యేసుక్రీస్తును స్వంత రక్షకుడిగా అంగీకరించి వారి జీవితం మీద యేసుక్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటారో వారికి కిరీటం వస్తుంది. రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఈ కిరీటం ఉంది ప్రియులరా. మారు మనస్సు పొందాలి ప్రియులరా. ఇక్కడ ఒక 2-3 తలంపులు కూడా నేను మీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ లోకంలో కొంతమంది తప్పుడు బోధ చేస్తూ ఉన్నారు. ఒక థియలాజికల్ డిబేట్, తత్వ వివాదము కూడా ఈ విషయంలో ఉన్నది. ఏంటి ఆ మాట అంటే, ఒక్కసారి రక్షించబడితే ఇక ఎప్పటికీ ఆ రక్షణ కోల్పోరు, వారు ఎలా జీవించినా పర్వాలేదు, ఆ రక్షణ మాత్రం అలాగే ఉండిపోతుంది అనేది ఒక ఆలోచన. వన్ సేవ్డ్ ఈజ్ ఆల్వేస్ సేవ్డ్ అనేది ఒక వర్గం వారు చెప్పే మాట. అంటే దాని అర్థం ఏంటంటే నేను చెప్తాను. కారణం ఏంటంటే చాలామంది అలా జీవిస్తూ ఉన్నారు కాబట్టి నేను ఇది వివరణ ఇవ్వాలి. ఉదాహరణగా ప్రియులరా, వీరి యొక్క ఆలోచన, ఈ మాట నమ్మే వారి ఆలోచన ఏంటంటే, 1985 సంవత్సరంలో ఒక వ్యక్తి రక్షించబడి ఉంటే 1985 సంవత్సరము రక్షణ పొందినటువంటి ఈ వ్యక్తి ఇక తరువాత ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మాత్రం బాగానే ఉన్నాడు, ఆత్మీయంగా బాగానే ఉన్నాడు. ఇక ఆ తరువాత పాపములో ఉన్నాడు, ఆ తరువాత పాప జీవితం కలిగి ఉన్నాడు, లోకానుసారంగా జీవిస్తూ ఉన్నాడు, దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తూ ఉన్నాడు. ప్రశ్న ఏంటంటే, 1985 సంవత్సరంలో తను రక్షించబడ్డాడు కదా, ఇప్పుడు పాపము చేసినా కూడా తను రక్షణ పొందుతాడా, తను పరలోకానికి వస్తాడా అనేది ప్రశ్న. కొంతమంది అంటారు వెళ్తారండి, పరలోకానికి వెళ్తారు, ఒకసారి రక్షించబడ్డాడు కదా పరలోకానికి వెళ్తారు. ప్రియులరా, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఆలోచన. మనలో చాలామందికి ఇది అవసరమైన ఆలోచన కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. ప్రియులరా, మనము రక్షణ ఒకసారి పొందిన తరువాత ఎలా పడితే అలా జీవిస్తే ఒకసారి ఎప్పుడో రక్షించబడ్డాం కాబట్టి పరలోకానికి వెళ్తాము అని అనుకోవటము వాక్యము తెలియకుండా ఉన్నదానికి నిదర్శనం. అది బైబిల్ గ్రంథంలో 3 రకాలైన మాటలు వాడారు. ఒకటి, మన రక్షణ పొంది ఉన్నాము. రెండవది, మన రక్షణ పొందుచూ ఉన్నాము. మూడవది, మన రక్షణ పొందబోతున్నాము. We were saved, we are being saved, we will be saved. We are saved. we were saved అనే మాట యేసుక్రీస్తు కల్వరి శిలువలో ఆయన మరణించి మన కొరకు రక్షణ మార్గాన్ని తయారు చేశాడు. ఆయన యందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరు రక్షించబడతారు. కానీ అక్కడితో ఆగిపోలా. జీవిస్తూ ఉన్నటువంటి మనము ప్రతి దినము కూడా శోధనలు ఎదుర్కోవాలి. శోధనలు ఎదుర్కొంటామా అండి? అందరూ ఎదుర్కొంటారు. ఎవరికి మినహాయింపు లేదు. ఏ వయస్సు కలిగిన వారికి మినహాయింపు లేదు. చదువుకున్న వారైనా చదువుకోలేని వారైనా అందరికీ కూడా ప్రతి దినము శోధనలు ఉంటాయి. కళ్ళతో శోధనలు ఉంటాయి, మైండ్లో శోధనలు ఉంటాయి, జీవితంలో, కుటుంబంలో, బయట, స్నేహితుల దగ్గర శోధనలతో ఉంటాం. కానీ ప్రియులరా, ప్రభువు మనలను ఈ శోధనలన్నిటి నుంచి కూడా రక్షిస్తున్నాడు. ఇప్పుడు కూడా మన విశ్వాసం బలహీనపరిచే పరిస్థితులు అపవాది తెస్తూ ఉన్నప్పుడు మనల్ని దేవుడు రక్షిస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ లోక మాలిన్యం అంటకుండా మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. ప్రతి దినము మనం రక్షించబడుతూ ఉన్నాం. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఎవ్రీ డే మనం రక్షించబడుతూ ఉన్నాం. అయితే మూడవ ఆలోచన ప్రియులరా, మన యొక్క సమయం ఆసన్నమైనప్పుడు, మనం చనిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, లేక యేసుక్రీస్తు రెండవ రాకడ అంతకంటే ముందుగా వస్తే, ఈ లోకము నుంచి, ఇక పాప ప్రభావము నుంచి ఒక్కసారే శాశ్వతముగా రక్షించబడబోతాము. we will be saved permanently. ఎంతమందికి అర్థమవుతుందండి? అంటే దాని అర్థం, నేను ఎందుకు ఈ 3 విషయాలు విడమర్చి చెప్తూ ఉన్నానంటే, నువ్వు 1 సంవత్సరం క్రితం రక్షణ పొందావు, కానీ ఇప్పుడు పాపములో జీవిస్తూ ఉంటే నువ్వు పరలోకానికి వెళ్తావని గ్యారంటీ లేదు. నువ్వు 5 సంవత్సరాల క్రితం దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందావు,
కానీ ఇప్పుడు వాక్యానుసారంగా జీవించకుండా నువ్వు పాపంలో మునిగి తేలాడుతూ ఉంటే నీ జీవితంలో రక్షణ పడతావని దేవుడు నీకు పరలోక భాగ్యం ఇస్తాడని నమ్మకం లేదు. అందుకని దావీదు భక్తుడు ఈ మాటను అంటాడు, అయ్యా నా రక్షణను నేను భయముతోనూ వణుకుతోనూ కాపాడుకొనుచు ఉన్నాను. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. మనం రక్షణ ఎలా కాపాడుకోవాలండి? భయముతో వణుకుతో మన రక్షణను మనము కాపాడుకోవాలి. ఎప్పుడైతే రక్షించబడతాం ప్రియులారా, ఈ యొక్క రక్షణను కాపాడుకుంటూ మనం చక్కటి జీవితాన్ని జీవిస్తామో అప్పుడు అటువంటి విశ్వాసులకు రక్షణ కిరీటాన్ని దేవుడిస్తాడు, ద క్రౌన్ ఆఫ్ సాల్వేషన్. ఇక రెండవది ప్రియులారా, పరిశుద్ధ కిరీటం, హోలీ క్రౌన్, పరిశుద్ధ కిరీటం. దేవుడు తన వాక్యంలో చాలా స్పష్టమైనటువంటి ఒక మాటను మనందరి కొరకు ఇచ్చాడు. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ప్రధాన యాజకుడు ఏఫోదు వస్త్రములు ధరించినప్పుడు దేవుడు ఒక చక్కటి మాటను తన యొక్క నుదుటి మీద, తన ఛాతి మీద రాయమని చెప్పి ఉన్నాడు. ఇదిగో ప్రభు కొరకు ప్రతిష్ఠితుడు, సెపరేటెడ్ అన్టు ద లార్డ్, దేవుని కొరకు పవిత్రముగా జీవించువాడు, అటువంటి ఒక కిరీటాన్ని ధరించుకునేటువంటి వాడు. దేవుడు పరిశుద్ధుడని పిలువబడుతూ ఉన్నాడు. పరిశుద్ధ జనముగా మీరు నేను పిలువబడుతూ ఉంటూ ఉన్నాం. అయితే ప్రియులారా, మనమందరము కూడా ఎప్పుడైతే పరిశుద్ధతను కాపాడుకొని పరిశుద్ధత కలిగి ఉంటామో మన జీవితంలో ఈ పరిశుద్ధత లేక హోలీ క్రౌన్, పరిశుద్ధమైనటువంటి కిరీటాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉంటూ ఉన్నాడు. అపవిత్రమైనటువంటి జీవితం కలిగి ఉంటే ఈ కిరీటం లేదు. నీ మైండ్లో తప్పుడు ఆలోచనలు కలిగి ఉంటే నీకు కిరీటం లేదు. తప్పుడు మాటలు మాట్లాడుకుంటూ ఉంటే, తప్పుడు సంబంధాలు కలిగి ఉంటే ఈ కిరీటం లేదు. ఎవరికండి ఈ కిరీటం? పరిశుద్ధులుగా ఉండు వారికి. తెల్లటి వస్త్రములు అనే మాటను వాడతారు కదా, తెల్లటి వస్త్రములు ధరించుకున్నటువంటి వారు ప్రకటన గ్రంథంలో, అటువంటి వారు విశ్వాసులు, పవిత్రమైన జీవితము జీవించువారు, అటువంటి వారికి మాత్రమే ప్రియులారా ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి కిరీటం, హోలీ క్రౌన్ ఆయన మనకు ఇస్తూ ఉన్నాడు. దయచేసి చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వాక్యం. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఈ పరిశుద్ధమైనటువంటి కిరీటము నీకు నాకు కావాలి అని అంటే ప్రియులారా, పరిశుద్ధంగా జీవించడం చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక మూడవ కిరీటం ప్రియులారా, నీతి కిరీటం, ద క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్, నీతి కిరీటం. ఏంటి ఒక నీతి కిరీటం ప్రియులారా? నీతి యేసుక్రీస్తు ఇచ్చేటువంటి నీతిని పొందుకొని నీతి క్రియలు చేసేటువంటి వారు పొందుకునేటువంటి కిరీటము నీతి కిరీటం. ఈ కిరీటాన్ని పౌలు భక్తుడు ప్రియులారా చక్కటి మాటను రాస్తూ ఉన్నాడు. దయచేసి ఈ మాటను చూడండి. మొదటి యోహాను 3వ అధ్యాయము 10వ వాక్యం చదవండి. మొదటి యోహాను 3వ అధ్యాయము 10వ వాక్యం చదవండి అక్క. అవును, ఈ మాట గమనించండి. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరు, అపవాది పిల్లలు ఎవరు అనేది స్పష్టమవుతుందంట. ఇదే డిమార్కేషన్ పాయింట్. ఏంటి డిమార్కేషన్ పాయింట్ చెప్పండి అక్క. ఇప్పుడు నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమించని ప్రతివాడును కారు. దేనిని బట్టి ప్రియులారా, దేనిని బట్టి మన అపవాది పిల్లలని దేవుని పిల్లలని డిమార్క్ అవుతుందంటే నీతి క్రియలను బట్టి, ప్రేమను బట్టి వేరు చేయబడుతూ ఉన్నారు. నీతి క్రియలు ఏంటి? నీతి క్రియలు ప్రియులారా మనకు అర్థం కావడం నేను చెప్తాను. దేవుని యొక్క వాక్యంలో చాలా మంచి మాట ఒకటి రాస్తూ ఉన్నాడు. ఏమనంటే, మనుషుల దయ లేక మనుషులు దయతో చేసేటువంటివి మురికి గుడ్డలతో సమానంగా ఉంటూ ఉన్నాయి.
దేవుడు లేకుండా మనం ఎన్ని నీతి క్రియలు చేసినా అది కేవలం వృధా మాత్రమే. కానీ దేవుణ్ణి కలిగి ఉండి మనం చేసే ఏ చిన్న పని అయినా చాలా విలువైన పని ప్రియులారా. అయితే కొంతమందికి ఉన్నటువంటి ఆలోచన, ఈ విషయం గురించి నేను మనకు స్పష్టతను ఇస్తాను. కొంతమంది మనం ఏమనుకుంటామంటే, మనం ఎక్కువగా నీతిమంతులు కావాలి అని అంటే ఎక్కువగా నేను ప్రార్థన చేయాలి, లేక నేను ఎక్కువగా ప్రార్థన చేస్తే నేను ఎక్కువ నీతిమంతుడిని అయిపోతాను, నేను ఎక్కువగా వాక్యం చదివితే ఎక్కువగా నీతిమంతుడిని అయిపోతాను, నేను ఎక్కువగా ఉపవాసం ఉంటే నేను ఎక్కువగా నీతిమంతురాలను అయిపోతాను, నేను ఎక్కువ దయా గుణము కలిగి ఉండి ఇతరులకు సహాయం చేస్తే నేను నీతిమంతురాలను ఎక్కువగా అయిపోతాను, నేను ఎక్కువగా సంఘములో పనిచేస్తే సేవలో పాల్గొంటే నేను ఎక్కువగా నీతిమంతుడిని అయిపోతాను, నీతిమంతురాలను అయిపోతాను, నేను దేవునికి ఎక్కువ ఇస్తే నా నీతి పెరుగుతుంది అని కొంతమంది ఆలోచన ప్రియులరా. ఇది కూడా వాక్యము యొక్క అనుభవ రాహిత్యం వలన అనుకునే ఆలోచనలు ఇవే. యేసుక్రీస్తు ఎప్పుడైతే మన కొరకు కలువరి శిలువలో మరణించాడో, ఆయన మన పాపములు తీసివేయటమే కాకుండా దేవునికి వాక్యం సెలవిచ్చేది, ఆయన నీతి మన నీతిగా అయిపోయింది. ఆయనకున్నటువంటి నీతి మనకిచ్చేసాడు. ఆయన మన నీతి కాదు, మన మంచితనం కాదు, మన గొప్పతనం కాదు, యేసుక్రీస్తు యొక్క నీతి మన నీతిగా మారింది, మనకిచ్చాడు దేవుడు. ఇప్పుడు ప్రియులారా, దేవుడు కోరేది ఇదే, మీరు నీతి క్రియలు చేయండి. అందుకని దేవుని యొక్క వాక్యంలో రాస్తూ ఉన్నాడు ఏమని, మీ యొక్క వెలుగును ఇతరుల ఎదుట ప్రకాశింపనీయుడి, పరలోకమందున మీ తండ్రిని వారు మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ నీతి క్రియలు చేయండి. ప్రభువును మహిమపరచాలంటే మన నీతి క్రియలు చేస్తూ ఉండాలి. ఏంటి నీతి క్రియలు? ఆలోచన చెప్తూ ఉన్నాను ప్రియులారా. ఇప్పుడు దేవుడిచ్చినటువంటి నీతి మన ప్రార్థన వలనో, వాక్యం చదవటం వలనో, దయాగుణం కలిగి ఉండటం వలనో ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు ప్రియులారా. కానీ నేను దేవుని బిడ్డగా, దేవుణ్ణి ఆల్రెడీ నేను ప్రేమిస్తూ ఉన్నాను కాబట్టి, ఆయన నీతిని నేను ఆల్రెడీ పొందుకున్నాను కాబట్టి నేను ఎక్కువగా ప్రార్థన చేస్తాను. ఆల్రెడీ నేను యేసుక్రీస్తు యొక్క నీతి ద్వారా నీతిమంతుడు నన్ను తీర్చిదిద్దబడ్డాను కాబట్టి ఎక్కువగా వాక్యం చదువుతాను. ఆల్రెడీ దేవుడు నన్ను నీతిమంతుడుగా తీర్చిదిద్దాడు కాబట్టి నేను దేవుని కొరకు ఎక్కువగా ఇస్తాను. ఆల్రెడీ కలువరి శిలువలో ఆయన చేసిన కార్యాన్ని బట్టి నాకు నీతిని, ఆయన నన్ను నీతిమంతుడుగా మార్చాడు కాబట్టి నేను ఉపవాసం ఉంటాను. ఎంతమందికి అర్థమవుతుందండి? రెండు విభిన్నమైన ఆలోచనలు. ఒక ఆలోచన పరులు ఏమనుకుంటారు, నేను ఇవి చేస్తే ఎక్కువ నీతిమంతుడిని అవుతాను అనుకుంటారు. కానీ సరి అయిన వాక్యానుసారమైన ఆలోచన ఏంటంటే, నేను ఆల్రెడీ నీతిమంతుడిని కనుక ఇవన్నీ నేను చేస్తాను. నీతి క్రియలు చేసే వారి కొరకు ఈ నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ప్రియులారా. ఈ నీతి కిరీటం మన జీవితంలో మనకు అవసరము. మనం పొందుకోవాలి అని అంటే మనందరం కూడా నీతి క్రియలు చేయాలి. డీడ్స్ ఆఫ్ రైచియస్నెస్ అని అంటాం బైబిల్ గ్రంథంలో. డీడ్స్ ఆఫ్ రైచియస్నెస్ అని అంటూ ఉన్నాడు. ఈ నీతి క్రియలు చేయకపోతే మనం ఈ యొక్క కిరీటాన్ని పొందుకోలేం. అపోస్తలుడైన పౌలు ఒక మంచి మాటను రాస్తూ ఉన్నాడు. నేను ఈ మాటను చదువుతూ ఉన్నాను ప్రియులారా. 2 తిమోతి 4:7 మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు ఏముంచబడిందండి? నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించు. నీతి కిరీటం ప్రియులారా. మొట్టమొదటిది రక్షణ కిరీటము, రెండవది పరిశుద్ధమైన కిరీటము, మూడవది నీతి కిరీటం. మనం ఈ కిరీటాలు పొందటానికి సరిగ్గా జీవిస్తూ ఉన్నామా? ఈ కిరీటాలు పొందటానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఒకసారి ప్రశ్నించుకోవాలి, మనల్ని మనము పరిశీలించుకోవాలి. ఇక 4వ కిరీటం ప్రియులారా. దిస్ ఈస్ కాల్డ్ ద క్రౌన్ ఆఫ్ లైఫ్ ఆర్ ద విక్టర్స్ క్రౌన్. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ద మార్టర్స్ క్రౌన్. హతసాక్షుల కిరీటం. హతసాక్షుల కిరీటం.
దేవుని సేవలో ఉండి దేవుని సేవ కొరకు ప్రయాసపడి కష్టించి పనిచేసేవారు, దేవుని సేవలో అలుపెరుగక విశ్రమించేవారు, దేవుని సేవ కొరకు తమ ప్రాణాలను సహితము పణంగా పెట్టేసేటువంటి వారికి ఇవ్వబడేటువంటి కిరీటం ఇది. ఈ కిరీటం అందరికీ ధన్యత రాదు. ఆ ధన్యత వచ్చింది అని అంటే గొప్పవారు. ప్రియులారా, మనలో చాలామంది సుఖానికి అలవాటు పడ్డాం కదండి. సుఖానికి అలవాటు పడ్డాం. పోయిన వారం ఎంతమంది మీరు ఆరాధనలో పాల్గొన్నారో లేదో నాకు తెలియదు, కానీ చాలామంది వచ్చినట్టే ఉన్నారు. మిషనరీలు వచ్చారు మన దగ్గరికి. మిషనరీలు వచ్చి వారి యొక్క అనుభవాలన్నీ కూడా చెప్తూ వచ్చారు. మిషనరీలు వారితో నేను సంభాషిస్తూ ఉన్నప్పుడు, వారితో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రియులారా, హృదయాన్ని కదిలించి వేసేటువంటి విషయాలను వారు చెప్తూ వచ్చారు. అన్ని విషయాలు వారు స్టేజ్ పైన చెప్పలేరు, అందుకని కొన్ని మాత్రమే వారు మన కొరకు చెప్పారు. మిషనరీ ట్రైనింగ్స్లో వారికి ఇచ్చేటువంటి ఒక ట్రైనింగ్ ఏంటంటే, ఎక్కడికి దేవుడు నిన్ను పంపిస్తాడో నువ్వు అక్కడికి వెళ్ళాలి, కంప్లైనింగ్ చేయకూడదు. నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు అలవాటు కాని ఆహారం ఏంటండి, అలవాటు కాని ఆహారం కూడా నువ్వు తినవలసి వస్తుంది. పలానా ఇంటికి పోయినప్పుడు ఏదైనా వారు ఇస్తే నువ్వు తినాలి. తిన్నప్పుడు నీకు ఇష్టము లేకపోతే, నీకు రుచించకపోతే, నీ నాలుకకు ఇష్టం లేకపోతే మనం ఏం చేస్తాం? మామూలుగా ఏం చేస్తామండి? మనకు నచ్చకపోతే ఏం చేస్తాం? ఊసేస్తాం. అంతేగా, సింపుల్. అంతేగా, ఊసేసి నోరు కడుక్కుంటాం. ఆ వాసన రాకుండా ఇంకోటి ఏదో నోట్లో వేసుకుంటాం. వారికి ఉన్నటువంటి ట్రైనింగ్ ఏంటంటే, వారికి ఇష్టము లేని అలవాటు లేని ఆహారము తిన్నా వారు ముఖములో ఎటువంటి కంప్లైంటింగ్ కూడా చూపించకూడదు. తినాల్సిందే, తాగాల్సిందే. బయటికి వెళ్ళి వామిటింగ్ చేసుకుంటారో, హాస్పిటల్ అడ్మిట్ అవుతారో తర్వాత విషయం. కానీ ఆహారం తిన్న తర్వాత మాత్రం దేవుని పేరట పట్టుబడినటువంటి ఆహారాన్ని వారు తినాల్సిందే. మిషనరీ అమ్మగారు వచ్చారు. అమ్మగారు చెప్తూ ఉన్నారు, బ్రదర్, మేము పలానా ప్రాంతంలో సేవ కొరకు వెళ్ళినప్పుడు బాత్రూములు కాదు కదా, ఇల్లు కూడా సరిగ్గా లేవు. బాత్రూముల గురించి వదిలేసేయండి. కాబట్టి వీరేం చేస్తారంటే ప్రియులారా, వీరు సేవలో ఉండాలి, అనేకులకు నేర్పించాలి, అనేకులకు చెప్పాలి. కాబట్టి చీకటిగా ఉండగానే, మిషనరీలు అందరూ చీకటిగా ఉండగానే దగ్గర ఉన్నటువంటి నదిలోనికి వెళ్ళి వారందరూ కూడా సిద్ధపడి భయంకరమైనటువంటి క్రూర జంతువుల మధ్యలో, విష సర్పముల మధ్యలో, విష పురుగుల మధ్యలో వారు ఉంటూ వారు సిద్ధపడి సూర్యోదయం అయ్యేసరికి వారి సేవ కొరకు సిద్ధంగా ఉంటారు. వారి యొక్క పిల్లలు ప్రియులారా పుట్టిన తర్వాత 5 సంవత్సరాలు అవగానే, నా మాట వినండి, వారి పిల్లలు 5 సంవత్సరాలు అవగానే ఏం చేస్తారండి? మనమైతే ఏం చేస్తాం? 5 సంవత్సరాలు అయితే ఏం చేస్తాం? 5 సంవత్సరాలకి స్కూల్లో వేస్తాం. మిషనరీ లైఫ్ స్టైల్ నేను చెప్తున్నాను. మిషనరీల పిల్లలకు 5 సంవత్సరాలు అవుతూ ఉంది అని అంటేనే ఒక అప్లికేషన్ వస్తుందంట. హెడ్ ఆఫీస్ నుంచి అప్లికేషన్ వస్తుంది. ఏమని అప్లికేషన్? వెన్ ఆర్ యూ సెండింగ్ యువర్ చిల్డ్రన్ అవే? ఎప్పుడు మీ పిల్లల్ని మీరు పంపించబోతూ ఉంటున్నారు? ఇక టైం అయిపోయింది, మీ పిల్లలు ఇక మీ దగ్గర ఉండటానికి లేదు. 5 సంవత్సరాల వయసులో ఆ పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు. ఇంకా కారణం, మిషనరీలకు పిల్లలు అడ్డుపడకూడదు అని ఒకటి. రెండవది, ఆ పిల్లలు కూడా చక్కగా చదువుకోవాలి, లేకపోతే మంచి అలవాట్లు నేర్చుకోవాలి. కాబట్టి వారిని దూరంగా ఉండి మేము నేర్పించాలి, తర్ఫీదు చేయాలి, వారిని కూడా మిషనరీలుగా చేయాలి అనే ఉద్దేశంతో వారిని దూర ప్రాంతాలకు తీసుకెళ్ళిపోతారు. ఇక వారిని సంవత్సరానికి ఒకసారి, సంవత్సరానికి 2 సార్లు మాత్రమే చూస్తారు. ప్రియులారా, అందరికీ కూడా ఈ కిరీటము దొరకదు.
చిన్న గాయమైతేనే మనం తట్టుకోలేము. కొంచెం అసౌకర్యం ఉంటేనే మందిరానికి రాకుండా ఉంటాము. దేవుని కొరకు జీవించాలనేటువంటి తపన కరువైనటువంటి అనేక మంది విశ్వాసులు, ఆత్మలు గెలవాలనేటువంటి భారము లేనటువంటి విశ్వాసులు మన మధ్యలో ఉండగా ఈ కిరీటము ఎవరికి ఇవ్వబడుతుందంటే, తమ ప్రాణాన్ని సహితము లెక్క చేయకుండా మేము దేవుని కొరకు చనిపోవటానికైనా సిద్ధము అని చెప్పబడే వారికి మాత్రమే ఈ కిరీటం ఉన్నది. ఇట్స్ నాట్ ఫర్ ద ఫెయింట్ హార్టెడ్, ఇట్స్ ఫర్ దోస్ హూ ఆర్ విల్లింగ్ టు సాక్రిఫైస్ ఈవెన్ దేర్ లైఫ్. అందుకనే ప్రకటన గ్రంథంలో మీరు చూస్తారు ఇటువంటి వారి గురించి ఏమని అంటారంటే, వారు తమ ప్రాణములను సహితము ప్రియముగా ఎంచుకొనలేదు. చదవండి దయచేసి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యం చదవండి అక్క. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వాక్యం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మీరు నమ్మకంగా ఉండండి. మరణం వరకు మీరు మరణించాలి, మరణిస్తారు మీరు సేవలో. మరణం వరకు మీరు నమ్మకంగా ఉండండి. నేను మీకు ఏమిస్తాను? జీవ కిరీటాన్ని ఇస్తాను. క్రౌన్ ఆఫ్ లైఫ్, మార్టర్స్ క్రౌన్, విక్టర్స్ క్రౌన్. ఇటువంటి ధన్యత దేవుడు మనకి ఇచ్చును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఇది 4వ కిరీటం ప్రియులారా. మనమందరం కూడా మన జీవితంలో వాస్తవానికి ఒక మాటను చెప్పనివ్వండి. మనం చాలాసార్లు మన కష్టాలు ఏంటిదో చెప్పమంటారా? మన కష్టాలు, మనందరి కష్టాలు, మన బ్యాచ్ అనమాట. మన బ్యాచ్ కష్టాలు ఏంటంటే, డబ్బులు తక్కువైన కష్టాలు, ఆరోగ్యం బాగలేదని కష్టాలు, మా అత్తనో మా మామనో మా కోడలో వారిలో వీలో ఒక మాట అన్నారని ఆ కష్టం, లేకపోతే ఉద్యోగంలో కష్టాలు, లేకపోతే కార్ ఈఎంఐ కట్టుకోలేదనో, ఈ హౌస్ ఈఎంఐ కట్టుకోలేకపోతున్నామనో ఈ కష్టాలు. ఇవే మన కష్టాలు. పని ఆమె రాలేదనో, కరెంటు సరిగ్గా లేదనో, లేకపోతే నీళ్లు సరిగ్గా రావటం లేదనో ఈ కష్టాలే మనం మాట్లాడేది. మన కష్టాలు ఇవి. కానీ బైబిల్ గ్రంథంలో కష్టాలు ఏంటంటే, దేవుని సేవ కొరకు ప్రాణాలు అర్పించేటువంటి కష్టాలు. మనం ఎంత దూరంలో ఉన్నాం కదండి, చాలా దూరంలో ఉన్నాం. అనగా ప్రియులారా, ఒక మాటను కూడా మనం ఇక్కడ ఆలోచన చేద్దాం, ముందుకెళ్తాం తర్వాత. ప్రభువు పేరట అవమానము పొందుటకైనను అర్హులమని ఎంచబడినందుకు వారు దేవుణ్ణి స్తుతించుచు బయటికి వెళ్ళిరి అని రాయబడింది. అనగా ప్రభు పేరట అవమానం పొందటానికి కూడా ఒక అర్హత ఉండాలి ప్రియులారా. అందరికీ రాదు అది. నా మాట అంగీకరిస్తూ ఉన్నారు? ప్రభు పేరట అవమానం పొందటానికి కూడా తగిన జీవితం జీవిస్తేనే అవమానాలు పొందుతారు. అందరు అవమానాలు పొందటం లేదు కదండి. ఎవరైనా పొందుతున్నామా? మనలో చాలామంది పొందుతున్నామా? హ్యాపీగా ఉన్నాం, అవమానం లేదు, ఏం లేదు. ఏ ఎండకు ఆ గొడుగు, ఎవరి దగ్గర ఆ రంగు. ఎందుకు అవమానాలు వస్తాయి? అవమానాలే రావు. రాకుండా ఉండటానికి చాలా జాగ్రత్త పడుతున్నాం మనం. ప్రియులరా, ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మార్టర్స్ క్రౌన్, విక్టర్స్ క్రౌన్, జీవ కిరీటం ఎవరికి? దేవుని సేవలో కష్టపడే వారికి, దేవుని సేవలో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి, దేవుని సేవలో తమ ప్రాణాలను సహితము అర్పించే వారికి ఈ జీవ కిరీటాన్ని దేవుడు పెట్టి ఉన్నాడు. 5వ కిరీటం ప్రియులరా, 5వ కిరీటం ద క్రౌన్ ఆఫ్ గ్లోరీ, మహిమా కిరీటం, ద క్రౌన్ ఆఫ్ గ్లోరీ. అపోస్తలుడైన పౌలు చాలా మంచి మాటను అంటూ ఉన్నాడు. దీన్ని లీడర్షిప్ క్రౌన్ అని కూడా అంటూ ఉన్నారు ప్రియులరా. నాయకత్వపు కిరీటం. దేవుని సేవలో కాపరులుగా, సేవకులుగా, సువార్థికులుగా, ప్రవక్తలుగా, బోధకులుగా, గురువులుగా ఉన్నటువంటి వారి కొరకు దేవుడు ఇచ్చినటువంటి ఒక చక్కటి మహిమ కిరీటం ప్రియులరా. దేవుని సేవలో నాయకత్వం అనేటువంటి ఒక అభిషేకాన్ని పొందుకున్నటువంటి వారికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కిరీటం. దయచేసి చూడండి, 1 పేతురు 5వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం మనం చదువుకుందాం. అవును, అవును. బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. అవును. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యన ఉన్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి.
మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్లుండగా మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుకుంటారు. దిస్ ఇస్ లీడర్షిప్ క్రౌన్. దీస్ క్రౌన్స్, ఈ కిరీటాలు ఏంటంటే మనం అందరం ఆశపడాలి. ప్రభువా, నాకు ఈ కిరీటం కావాలి, రక్షణ కిరీటం కావాలి, పరిశుద్ధమైన కిరీటము కావాలి, నీతి కిరీటము కావాలి, జీవ కిరీటము కావాలి, మహిమా కిరీటం నాకు కావాలి ప్రభువా, నాకు ఈ ధన్యతను ఇస్తావా అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించాలి ప్రియులారా. ఇవన్నీ వింటూ ఉన్నప్పుడు ఒక్క ఆలోచన మనందరికీ వచ్చేది ఏంటంటే, ఎంతో ఆత్మీయంగా జీవిస్తేనే ఇవన్నీ సాధ్యం. మామూలుగా ఆశమాషగా ఏదో చర్చికి వస్తూ పోతూ ఉంటే మరి ఏం కిరీటం పొందుకుంటారో. ఇవన్నీ తీవ్రంగా దీర్ఘమైనటువంటి ఆత్మీయత కలిగిన వారికి ఇచ్చేటువంటి కిరీటాలు ప్రియులారా. జీవితంలో మన విశ్వాసపు యాత్రలో ఇవన్నీ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు అనే విశ్వాసాన్ని అనే మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. 6వ కిరీటం ప్రియులారా, ద క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్ ఆర్ ద సోల్ విన్నర్స్ క్రౌన్. ఆత్మలను సంపాదించిన వారికి ఇవ్వబడేటువంటి కిరీటం, సోల్ విన్నర్స్ క్రౌన్, ఆత్మలు గెలిచే వారికి. ఇప్పుడు ఎన్ని కిరీటాలు వచ్చాయండి మీకు? ఎంచుకుంటున్నారా? ఎన్నెన్ని కిరీటాలు వస్తున్నాయి ఎంచుకుంటున్నారా? ఇప్పుడు 6వ కిరీటం నేను చెప్తాను, ఇంకా లాస్ట్ కిరీటం ఒకటి చెప్తా. 6 కిరీటాల్లో కొన్నైనా వచ్చాయని అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడు సోల్ విన్నర్స్ క్రౌన్ ఏంటి? ఇక ఆత్మలు గెలవటం ప్రియులరా. ఆత్మలు గెలవటం మనం చేయాల్సిన పని. ఆత్మలు గెలవాలి. దేవుణ్ణి ప్రేమించినప్పుడు, దేవుని యొక్క రక్షణను మనం అనుభవించినప్పుడు, ఆ రక్షణను గురించి మనం ఇతరులకు పరిచయం చేయాలి. మొన్న మధ్యలో నీట్ రిజల్ట్స్ వచ్చాయి కదండి. నీట్ రిజల్ట్స్లో వివిధ రకాలైన రిజల్ట్స్ ఒక్కొక్కరికి వస్తూ ఉంటాయి, అది వేరే విషయం. కానీ మంచి రిజల్ట్స్ వచ్చిన వారి గురించి నేను ఈ మాట చెప్పగలను. మన చర్చ్లో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చిన వారు కూడా ఉన్నారు. 586, 590 మార్క్స్, సూపర్. కర్నూలు మెడికల్ కాలేజ్ వస్తుందని అనుకుంటూ ఉన్నారు. వారు ప్రార్థన చేద్దాం. ఆ మార్కులు వచ్చిన తర్వాత అందరికీ టక్ 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 మెసేజ్, టక్ 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 మెసేజ్, టక్ టక్ టక్. అంటే మన గొప్పతనం చెప్పుకోవడానికి కాకపోవచ్చు, కానీ దేవుడు ఈ విధంగా ఆశీర్వదించాడు. ప్రార్థించిన మీకు వందనాలు. గుడ్ న్యూస్ ప్రియులారా. గుడ్ న్యూస్ మనం ఎప్పుడైనా దాపెట్టుకుంటామా? గుడ్ న్యూస్ ఎప్పుడైనా దాపెట్టుకుంటామా? గుడ్ న్యూస్ని ఎప్పుడు దాపెట్టుకోం. గుడ్ న్యూస్ ప్రియులారా సెంట్ మాదిరిదే. సెంట్ ఆగుతుందా? సెంట్ ఆగదు. నువ్వు ఆపినా ఆగదు. గుడ్ న్యూస్ అనేది అలాంటిది. కానీ అదేంటో ప్రియులారా, యేసుక్రీస్తును మన స్వంత రక్షకునిగా అంగీకరించి మనం రక్షించబడ్డాము, ఇక నిత్య జీవం పొందుకుంటాం, పరలోకానికి వెళ్తామనేటువంటి ఆ గుడ్ న్యూస్ని మాత్రం మనం దాచిపెట్టేస్తున్నాం. మన ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడడం, మన కొలీగ్స్ దగ్గర చర్చించడం లేదు, తెలిసిన వారికి పరిచయం చేయటం లేదు. పోనీ నీకు వాక్యం చెప్పడం రాదు, సువార్త చెప్పడం రాదు అని నీ భావన అయితే కనీసం వారిని ఏదైనా మీటింగ్కి ఆహ్వానించడం లేదు. కనీసము సంఘ కాపరికో లేక సంఘంలో వాక్య పరిపక్వత కలిగిన వారికి వారిని పరిచయం చేస్తే వారైనా కొంచెం సువార్త చెప్పగలరు కదా. కానీ మనమందరం కూడా స్వార్థ పరులుగా మనము కేవలం దీవించబడాలి అనేటువంటి ఆలోచనతో ఆత్మలను గెలవటం లేదు. ఆత్మలు గెలవకుండా మనము కేవలం ప్రియులరా మన యొక్క జీవితాన్ని నడిపించుకుంటున్నాం. దానియేలు గ్రంథంలో ఒక మంచి మాట రాస్తాడు. 12వ అధ్యాయము 3వ వాక్యము చదవండి. 12వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదవండి. బుద్ధిమంతులైతే అవును 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 నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో నక్షత్రము వలె వారు నిరంతరం ప్రకాశిస్తారు. వావ్, ప్రైజ్ ద లార్డ్. నా ఆశ ఇది ప్రియులారా. మీ ఎంతమందికి ఆశ ఉందో లేదు నాకు తెలియదు, కానీ నా ఆశ ఇదే. పరలోకానికి వెళ్ళినప్పుడు మరి మన దగ్గర కొంతమంది వచ్చి, బ్రదర్ సిస్టర్ మీరు వాక్యం చెప్పినందుకు, మీరు పలానా రోజు ట్రాక్ట్ ఇచ్చినందుకు
మీరు మా చర్చికి వచ్చినప్పుడు లేక మా ఊరికి వచ్చినప్పుడు ఇదిగో మీ ద్వారా మేము రక్షించబడ్డామండి, ఈరోజు పరలోకంలో ఉన్నామంటే ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు కారణం అని మన గురించి చెప్పగలిగిన వారు కొంతమంది ఉంటే ధన్యులం ప్రియులరా. ఆమేన్, ధన్యులం. అటువంటి అనుభవం కొరకు దేవుని దగ్గర మనం కనిపెడదాం. ఆత్మలను సంపాదించాలి, ఆత్మలను సంపాదించాలి, విస్తారమైన ఆత్మలు. అందుకనే ప్రియులరా, శారీరకముగా గొడ్రాలితనము ఎంత బాధను కలిగిస్తుందో ఆత్మీయంగా కూడా గొడ్రాలితనము అంతకంటే కూడా బాధను కలిగించాలి. మన గుండెను బరువెక్కేటట్టు చేయాలి. నాకు ఆత్మీయ సంతానం ఏది, ఆత్మీయ పిల్లలు ఎవరు నాకు ఆత్మీయ పిల్లలు, ఎవరు నాకు ఆత్మీయ సంతానం అని మనమందరం కూడా కన్నీటితో ప్రార్థన చేయాలి. ఇక చిట్ట చివరి కిరీటాన్ని చెప్పి నేను ముందుకు తీసుకెళ్తాను ప్రియులారా. చిట్ట చివరి కిరీటం, దిస్ ఇస్ కాల్డ్ ద క్రౌన్ ఆఫ్ 12 స్టార్స్. 12 నక్షత్రములు కలిగిన కిరీటం అనగా దీన్నే అపోస్తలుల నీతి బోధ కిరీటం అని కూడా అంటూ ఉన్నారు. ద క్రౌన్ ఆఫ్ అపోజల్స్ డాక్ట్రిన్ అనగా సద్బోధను అనుభవించే వారు పొందుకునేటువంటి కిరీటం, సద్బోధ. ఎందుకు ఇక సద్బోధ గురించి మాట్లాడుతూ ఉన్నారు ప్రియులారా? కారణం ఏంటంటే చాలామంది వక్ర బోధకు లోనైపోతూ ఉన్నారు, వక్ర బోధను వారు వెంబడిస్తూ ఉన్నారు. వక్ర బోధ ఏంటండి? అసలు బైబిల్లో ఉన్నది లేనిది అన్నీ కూడా పెడుతున్నారు. నేను ఈ మధ్యలో చూస్తున్నాను ప్రియులారా, పోస్టర్స్ మీరు కూడా చూస్తారు కదా, కర్నూలులో మన మీటింగ్స్ గురించి పోస్టర్స్ ఉంటాయమ్మా, ఉంటాయి. మామిడి పండుగని పెడుతున్నారు, అంజుర పండుగని పెడుతున్నారా, రొట్టెల పండుగని పెడుతున్నారు. ఏం పండుగలు పెడతారండి? ఎక్కడ ఎందుకు ఇవి అంటే ఎట్లా ఉందంటే ఈ రోజుల్లో అందరూ ఒకటి చెప్తున్నారు కదా, నేను స్పెషల్గా ఒకటి చెప్పాలి, అప్పుడు నా దగ్గరికి ప్రజలు వస్తారు. స్పెషల్గా ఒకటి చెప్పాలి, అందుకని ఏదో ఒకటి చెప్తారు. ఇంకా రాబోయే రోజుల్లో ఏదో ఒకటి రొట్టె పండుగ, లేకపోతే ద్రాక్షరసం పండుగ, ఈ పండుగలు కొంతమందికి ప్యాటర్న్స్ అంటారు కదా, అయిపోయాయి. గుడారాల పండుగ అని ఒకరికి, ఇంకేం పండుగలండి, పస్కా పండుగ చేయట్లేదు, ఇంకా చేస్తారు అది కూడా తర్వాత. ఇంకా ఏం పండుగ అండి? ఎన్ని పండుగలు ఉన్నాయండి మన వాళ్ళే. అంటే వక్ర బోధ అనేది పేర్ల గురించి నేను చెప్తున్నాను. కొంతమంది వారి యొక్క స్వార్థం కొరకు, విశ్వాసుల యొక్క బలహీనతలు కావచ్చు, విశ్వాసుల యొక్క ఉద్రేకాలు లేకపోతే మనోభావాలను ఆధారం చేసుకొని ఈ విధంగా చేస్తూ ఉన్నారు, ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ప్రియులారా, దుర్బోధ ఉంది కాబట్టి మనము సన్మార్గాలను వెంబడించడం చాలా ప్రాముఖ్యం. నేను సంఘ కాపరిగా ఈరోజు చెప్తూ ఉన్నాను, సంఘంలో మీరు అనేక రోజుల నుంచి వస్తూ ఉంటారు. నేను కానీ మన సంఘ కాపరులు కానీ ఎవ్వరిక్కడ నిలవబడి వాక్యం చెప్తూ ఉన్నా గుడ్డిగా నమ్మవద్దు, గుడ్డిగా నమ్మవద్దు. ఇంటికి వెళ్ళి మీకు ఏదైనా డౌట్ ఉంటే వాక్యాన్ని చదవండి. వాక్యంలో అలా ఉంటేనే మనం నమ్మాలి. మనం చెప్పిన దాన్ని బట్టి వాక్యంలో లేకపోతే ప్రమోదన్న కావచ్చు, ఇంకొకరు కావచ్చు, నమ్మాల్సిన అవసరం లేదు ప్రియులారా, నమ్మాల్సిన అవసరం లేదు. వాక్యాన్ని చదవండి దయచేసి. అక్కడ చదవండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 1వ వాక్యం చదవండి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములు కిరీటమును ఉండెను. మరొక మాటను చదువుకుందాం. 2-3 విషయాలు చదువుదాం ప్రియులారా. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వాక్యం. 42వ వాక్యంలో ఏమనుందండి? వారు వేటి వేటిలో ఎడతెగక ఉండిరి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. మరొక మాటను చదవండి దయచేసి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వాక్యము 2వ వాక్యం చదవండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు
ఆ, దయ్యముల బోధ యందు అమ్మో, దయ్యముల మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని విశ్వాస భ్రష్టులైపోతూ ఉన్నారు ప్రియులరా. మోసపరిచే ఆత్మ దయ్యముల బోధ యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారు ప్రియులరా. ఈరోజు అందుకని అందరికీ చెప్తూ ఉన్నాను ప్రియులరా, దయచేసి నా మాట వినండి. నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. టీవీలో వచ్చే ప్రతి ప్రసంగికుడు గొప్పవాడని అనుకోవాల్సిన అవసరం లేదు. వారు చెప్పే మాటలన్నీ కరెక్ట్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే ఒక ప్రసంగికుడు చాలా ఫేమస్ అయిపోయి చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తే వారు చెప్పే ప్రతి మాట కరెక్ట్ అని అనుకోవటానికి లేదు. అమెరికా దేశంలో ఈరోజు ఒక పెద్ద సంక్షోభం వచ్చింది ప్రియులరా. క్రైస్తవుల మధ్యలో ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైన అత్యంత పెద్ద సంఘం ప్రియులరా. మరి అమెరికా దేశంలో శాడిల్ బ్యాక్ చర్చ్ అని, ఆ చర్చ్ వారు ఎంతో విస్తారమైన చర్చ్ ప్రియులరా, చాలా పెద్ద చర్చ్ అది. అతను ఎంత ఫేమస్ అయిపోయాడంటే చాలా ఫేమస్ అయిపోయి బైబిల్లో నుంచి కాకుండా ఇక స్వంత బోధ చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇంకా ప్రజలు ఏం చేస్తారు, ఇంతటి వ్యక్తి చెప్తూ ఉన్నాడంటే కరెక్టే కాబోలు, మనకు తెలియదుగా బైబిల్, మనం చదవంగా, మనం ఏమనుకుంటాం, ఎక్కడో పేజీలో ఉంటుంది, నాకేం తెలియదుగా, నేను చదవలేదుగా, ఉండింటదేమో, ఆయన చెప్తున్నాడంటే ఉండింటది అని ఆయన తప్పుడు బోధ చేస్తూ ఉంటే, అందరూ విశ్వాసం ఉంచుతూ ఉంటే ఆ యొక్క సంఘాన్ని బహిష్కరించారు ప్రియులరా. సదరన్ బ్యాప్టిస్ట్ కన్వెన్షన్ అని అక్కడ ఉన్నటువంటి సంఘాలన్నిటికీ కూడా ఒక హెడ్ క్వార్టర్స్ మాదిరిది వారు ఆ యొక్క సంఘాన్ని బహిష్కరిస్తూ ఉన్నారు. దే ఆర్ ఆస్కింగ్ ఎక్స్ప్లెనేషన్స్. ఎందుకు ఇట్లా బోధిస్తూ ఉన్నారు మీరు, ఎందుకు చేస్తూ ఉన్నారు? మన ఇండియాలో అది లేదు. మన ఇండియాలో అది లేక ఏం చేస్తూ ఉన్నాము, ఎవరికి వారే రాజు, ఎవరికి వారే రాజు. ఎవరు తప్పుగా అనుకోవద్దండి ప్రియులరా. ఇప్పుడు దేవుని పేరట బిర్యానీలు కూడా స్టార్ట్ అయ్యాయి. మొన్నటి వరకు కేకులు ఉండేది, కేకులు దాటి ఇప్పుడు బిర్యానీలు వచ్చాయి. ఈ బిర్యానీలోనే బలం ఉంది, ఈ బిర్యానీ తింటేనే అభిషేకం వస్తుంది మీకు. ఏం చేద్దాం, తిందాం, తినేవాళ్ళు ఉన్నారుగా, తింటారు. ఎందుకంటే దైవజనుడు చెప్పాడుగా, గొప్పవాడు దైవజనుడు ఏదో ఒక పేజీలో ఉంటుంది, నేను చదవలేదుగా. అందుకనే ప్రియులారా మనం బైబిల్ చదవాలి. బైబిల్ చదవకపోతే, బైబిల్ గురించి తెలియకపోతే చెప్పిందంతా కరెక్ట్ అని అనిపిస్తుంది మనకు. బైబిల్ చదివితే వెంటనే మనం గుర్తించగలం ఏది కరెక్ట్ ఏది తప్పని. సన్మార్గమును సద్బోధను మనము అంగీకరించాలి. అటువంటి వారికి ఇవ్వబడేటువంటి కిరీటం ఇది. వక్ర బుద్ధి, వక్రముగా చెప్పబడేటువంటి బోధలు నమ్మటానికి లేదు ప్రియులారా. బైబిల్ గ్రంథం అంటూ ఉంది కదా, దయ్యముల బోధ మోసపరచు ఆత్మ. లెట్ us బి కేర్ఫుల్. ఈ విషయంలో మనమందరం కూడా జాగ్రత్తగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. అందుకనే ప్రియులారా, ఈరోజు మన జీవితంలో జాగ్రత్తగా ఉందాం. మనము మన యొక్క కిరీటాలు దేవుడు కలిగి ఉంటున్నాడు. ఈ ఒక్క మాటను చదివి మనం ప్రార్థన చేద్దాం. చదవండి దయచేసి 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వాక్యం. 22వ అధ్యాయము 12వ వాక్యం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము ఆయన దగ్గర ఉన్నాయి. కిరీటాలు ఉన్నాయి, జీతం పెట్టుకొని వస్తూ ఉన్నాడు ఆయన. ఎవరెవరికి తగినట్టుగా ఆయన ఇవ్వబోతూ ఉన్నాడనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. దేవుడి యొక్క మాటలను దీవించును గాక ప్రియులారా. 7 కిరీటాలు నేను మీ ముందు ఉంచాను. ఒకసారి మనం ప్రశ్నించుకుందాం, నాకు 7 కిరీటాల్లో ఎన్ని కిరీటాలు నేను పొందుకుంటాను అనేటువంటిది ప్రశ్న. మొట్టమొదటిది ప్రియులారా, రక్షణ కిరీటం, ఇన్కరప్టబుల్ క్రౌన్, క్రౌన్ ఆఫ్ సాల్వేషన్. 2వ కిరీటము హోలీ క్రౌన్, పరిశుద్ధత అనేటువంటి కిరీటము. 3వది ప్రియులారా, క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్, నీతి కిరీటము. 4వది విక్టర్స్ క్రౌన్, క్రౌన్ ఆఫ్ లైఫ్, జీవ కిరీటము లేకపోతే హతసాక్షుల కిరీటము. 5వది ప్రియులారా, క్రౌన్ ఆఫ్ గ్లోరీ, చర్చ్ లీడర్షిప్ క్రౌన్, సంఘ నాయకత్వంలో ఉన్నటువంటి దేవుని రాజ్యంలో నాయకులుగా ఉన్న వారికి ఇవ్వబడేటువంటి కిరీటం. 6వది ప్రియులారా, క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్, సంతోషకరమైన ఉల్లాస కిరీటము
ఆత్మలను సంపాదించే వారికి ఇవ్వబడేటువంటి కిరీటం ఇది. ఇక చివరిది సద్బోధను అనుభవించే అపోజల్స్ డాక్ట్రిన్ క్రౌన్ విత్ 12 స్టార్స్. ఈ యొక్క కిరీటాన్ని దేవుడు ఇవ్వటానికి సిద్ధపడుతుండగా దేవుని కృప మనకు ఉండును గాక. మనందరం కూడా ప్రియులారా దేవుని వాక్యానికి మనల్ని మనం సమర్పించుకొని వాక్యాన్ని అనుసరించి జీవించడానికి తీర్మానించుకుందాం. ప్రార్థన చేసుకుందాం, ప్రభుని అడుగుదాం. మహోన్నతుడవు, మహాఘనుడవు తండ్రి, గొప్ప దేవా, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో తండ్రి మా ముందు ఒక 7 కిరీటాలు పెట్టి ఉంటూ ఉన్నారు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున వారికి ఇచ్చుటకు వారి జీతము నా యొద్ద ఉన్నది అనే మాటను మీరు అంటూ ఉన్నారు. తండ్రి, మేము నీ ఎదుట నిలబడినప్పుడు సిగ్గుపడేటువంటి సేవకులుగా, తల దించుకోవాల్సిన విశ్వాసులుగా ఉండక తండ్రి మేము సంతోషముగా ఆ కిరీటాలు మేము పొందుకునేటువంటి వారిగా ఉండే కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ యొక్క జీతమును పొందుకున్నట్లు తగిన పనిని మేము చేయటానికి సహాయం చేయండి. మాలోపు తండ్రి ఏ ఒక్కరూ కూడా అశ్రద్ధ చేయక జీవితంలో శ్రద్ధను కలిగి భక్తిని కాపాడుకొనొచ్చు దేవా. ముందుకు వెళ్ళే కృపను మీరే దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.